హాయ్, ఈ వీడియోలో మనం ఈనమ్స్లో ఎగ్జాంపుల్ చూద్దాము. లైక్ రియల్ టైమ్ అంటే ఇట్స్ సిమిలర్ టు రియల్ టైమ్. ఓకే, ఈనమ్స్ని ఎలా యూజ్ చేసి మనం ఒక ఫీల్డ్లో వాల్యూని అప్డేట్ చేస్తాం అనేది లెట్స్ సీ హియర్. ఫర్ దాట్ మనకి అకౌంట్ ఆబ్జెక్ట్లో ఒక ఫీల్డ్ని క్రియేట్ చేద్దాం, స్టేటస్ అనే ఒక ఫీల్డ్ని. సో అకౌంట్ ఆబ్జెక్ట్కి నావిగేట్ అయిపోయి ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లో ఒక న్యూ ఫీల్డ్ని క్రియేట్ చేస్తున్నాం అండ్ ఇట్ ఈస్ ఆఫ్ ఎ టెక్స్ట్. ఓకే, దాని డేటా టైప్ వచ్చేసి టెక్స్ట్ అండ్ ఫీల్డ్ నేమ్ స్టేటస్ ఇద్దాము అండ్ లెంత్ ఇట్ కెన్ బి ఎనీథింగ్ 50 ఇచ్చాం ఫర్ నౌ. క్విక్గా మనం ఈ ఫీల్డ్ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఫీల్డ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఒకసారి రిఫ్రెష్ చేసి మనకు ఏదైతే ఫీల్డ్ క్రియేట్ చేసామో యూఐలో మనకి ఉందా లేదా లెట్స్ సీ ఫస్ట్. ఓకే, ఇక్కడ చూడండి స్టేటస్ అనే ఫీల్డ్ అయితే వచ్చేసింది. ఇట్ ఈస్ ఆఫ్ టెక్స్ట్ టైప్. దెన్ ప్రీవియస్ వీడియోలో మనం ఈనమ్ గురించి తెలుసుకున్నాము. అందులో ఈనమ్ని మనం సేమ్ విత్ ఇన్ ద క్లాస్లో ఈనమ్స్ని డిఫైన్ చేయొచ్చు ఆర్ ఎల్స్ ఈనమ్కి సెపరేట్ క్లాస్లో కూడా డిఫైన్ చేయొచ్చు అని చూసాము. సో ఇప్పుడు సెపరేట్ క్లాస్ క్రియేట్ చేద్దాం. ఓకే, అకౌంట్ ఆర్ ఎల్స్ స్టేటస్ ఈనమ్. ఓకే, ఒక క్లాస్ని క్రియేట్ చేసాము. ఇక్కడ స్టేటస్ ఈనమ్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాము. ఈ క్లాస్లో ఎక్స్క్లూజివ్గా ఓన్లీ జస్ట్ పబ్లిక్ ఈనమ్ అకౌంట్ స్టేటస్ అని ఒక ఈనమ్ని డిక్లేర్ చేస్తున్నాం అండ్ ఇందులో వాల్యూస్ పాస్ చేస్తున్నాం. ఓకే, యాక్టివ్, ఇన్యాక్టివ్, ఎక్స్పైర్డ్, డిలీటెడ్, ఇలా డిఫరెంట్ వాల్యూస్ని పాస్ చేసాం. అండ్ ఈ క్లాస్ ఓన్లీ మనకి ఈనమ్ని డిక్లేర్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాము. నౌ లెట్స్ టేక్ అనదర్ క్లాస్ అకౌంట్ enum handler. సో ఈ క్లాస్లో మెథడ్ క్రియేట్ చేద్దాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అప్డేట్ అకౌంట్ స్టేటస్. ఓకే, ఒక మెథడ్ని తీసుకున్నాము. ఈ మెథడ్లోకి ఐడి పాస్ చేస్తున్నాము. ఐడి ఏం కావాలి? అకౌంట్ ఐడి. మనం ఏదైతే అకౌంట్ని అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ అకౌంట్ యొక్క ఐడి గెట్ చేసుకుంటున్నాము. దెన్ ఈనమ్ వాల్యూ. ఓకే, మనకు స్టేటస్ వాల్యూ ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నామో అందులోకి డేటా పాస్ చేయాలి కాబట్టి ఈ ఈనమ్ నుంచి పాస్ చేస్తున్నాము. ఓకే, అకౌంట్ స్టేట్. ఓకే, జనరల్గా ఏం చేస్తాము, స్ట్రింగ్ స్టేటస్ అలా క్రియేట్ చేస్తాము. బట్ మనకి ఇక్కడ ఈనమ్ డేటా టైప్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈనమ్ డేటా టైప్ని ఇలా పాస్ చేస్తాము. అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా చూసాము, మనకు ఈనమ్ డేటా టైప్ని గెట్ చేసుకోవాలి అంటే క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని గెట్ చేసుకోవచ్చు అని చెప్పి, రైట్? క్లాస్ నేమ్ డాట్ ఈనమ్ నేమ్ని యూజ్ చేసాము. ఓకే, ఇప్పుడు ఈ అకౌంట్ ఆబ్జెక్ట్ నుంచి అకౌంట్ acc is equals to select id కామా నేమ్ కామా స్టేటస్. మనం ఇప్పుడు ఏదైతే ఫీల్డ్ క్రియేట్ చేసామో ఆ ఫీల్డ్ కూడా గెట్ చేసుకుందాము. స్టేటస్ ఫ్రమ్ అకౌంట్ వేర్ id is equal to acc id. మనం ఏదైతే ఐడి పాస్ చేస్తున్నామో ఆ పర్టికులర్ అకౌంట్కి అదేనా కాదా అని ఆ పర్టికులర్ ఏదైతే రికార్డ్ ఐడి పాస్ చేస్తున్నామో ఆ రికార్డ్ ఐడి యొక్క డీటెయిల్స్ని గెట్ చేసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఈ 3 ఫీల్డ్స్ని గెట్ చేసుకున్నాం. గెట్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రింగ్ వేరియబుల్ తీసుకున్నాము, స్ట్రింగ్ స్టేటస్ వాల్యూ. ఓకే, అండ్ ఇక్కడ మనం కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేయొచ్చు. ఇఫ్ ఎల్స్ అలా డిఫరెంట్ కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకున్నాం కదా, అవి ఏవైనా యూజ్ చేయొచ్చు. ఫర్ నౌ హియర్ వీఆర్ యూజింగ్ స్విచ్ ఆన్. దేనిపైన మనం ఏదైతే వాల్యూ పాస్ చేస్తున్నామో ఈనమ్ వాల్యూ దానిపైన వీఆర్ ఇటరేటింగ్ 1 by 1. ఓకే, వెన్ ఒకవేళ ఆ వాల్యూ అనేది యాక్టివ్లో ఉంటే
ఓకే, మనం పారామీటర్స్లో పాస్ చేసిన వాల్యూ యాక్టివ్ అనుకోండి, దెన్ ఈ స్టేటస్ వాల్యూని అప్డేట్ చేస్తున్నాం. ఇక్కడ స్టేటస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు యాక్టివ్. ఓకే, when if it is inactive, then స్టేటస్ వాల్యూని ఇన్యాక్టివ్గా పాస్ చేస్తున్నాం. అలాగే when స్టేటస్ వాల్యూ ఇస్ ఎక్స్పైర్డ్, ఇక్కడ కూడా మనం ఈ వాల్యూని ఎక్స్పైర్డ్ అని పాస్ చేస్తున్నాం. or else if it is deleted అని పాస్ చేస్తున్నాం. ఓకే, ఈ స్విచ్ కేస్ అంతా అయిపోయిన తర్వాత వీఆర్ acc డాట్ స్టేటస్, ఈ వాల్యూ ఈ పర్టికులర్ ఫీల్డ్లోకి వీఆర్ పాసింగ్ దిస్ స్టేటస్ వాల్యూ. ఓకే, మనకి ఈ స్టేటస్ వాల్యూలో ఈ కండిషన్ ట్రూ అయితే యాక్టివ్ ఉంటుంది, ఇది ట్రూ అయితే ఇది ఉంటుంది, రైట్. ఫైనల్గా ఒక వాల్యూ అయితే సంథింగ్ ఇందులో ఉంటుంది. సో ఆ వాల్యూని స్టేటస్ అనే ఫీల్డ్లోకి పెడుతున్నాము. సో అప్డేట్ acc. సో ఈ పర్టికులర్ వాల్యూని ఏదైతే మనం రికార్డ్ గెట్ చేసుకున్నామో, ఓకే, ఇక్కడ ఒక రికార్డ్ వస్తుంది, ఆ రికార్డ్ని ఈ స్టేటస్ వాల్యూతోని అప్డేట్ చేయమని చెప్తున్నాము. ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఫస్ట్ ఇక్కడ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ అండ్ ఇక్కడ ఐడి పాస్ చేయాలి. సో ఈ రికార్డ్ యొక్క ఐడి గెట్ చేసుకుందాము అండ్ దెన్ enum వాల్యూ పాస్ చేయాలి. ఓకే, enum వాల్యూ పాస్ చేయాలి అంటే డైరెక్ట్గా వి కాంట్ పాస్ క్లాస్ నేమ్ డాట్ enum నేమ్, ఆ డేటా టైప్ యొక్క నేమ్, అండ్ వీ కెన్ పాస్ enum వాల్యూ. ఓకే, ఇలా పాస్ చేస్తున్నాం. క్లాస్ నేమ్ మన ఏదైతే హ్యాండ్లర్ క్లాస్ ఉందో ఆ హ్యాండ్లర్ క్లాస్ యొక్క మెథడ్ అండ్ అందులో ఐడి పాస్ చేస్తున్నాం. అలాగే ఈ పర్టికులర్ నెక్స్ట్ పారామీటర్లో enum డేటా టైప్లో వాల్యూ పాస్ చేస్తాం యాక్టివ్ అని. సో ఇప్పుడు మనకి ఈ స్విచ్ స్టేట్మెంట్ రన్ అయ్యి కండిషన్ చెక్ చేసుకుంటుంది. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. బిఫోర్ దట్ ఇఫ్ యూ రిఫ్రెష్ అండ్ సీ, మనకు స్టేటస్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది బ్లాంక్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ స్టేటస్ ఫీల్డ్ బ్లాంక్గా ఉంది. ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే, చూడండి యాక్టివ్ అని అప్డేట్ అయింది. అదే ఇఫ్ యూ రన్ హియర్ అగైన్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ యాక్టివ్ చేంజ్ ఇట్ expired. Okay, ఓకే, ఇక్కడ స్టేటస్ వాల్యూ ఎక్స్పైర్డ్ వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ రాంగ్ ఇచ్చామనుకోండి, మనం ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, సి వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎక్స్పైర్డ్. సో ఆ వాల్యూ కూడా మనకి హ్యాండిల్ అవ్వాలి, అలా ఎక్సెప్షన్ త్రో చేయాలి అని అంటే వెన్ ఎల్స్. ఓకే, ఈ స్విచ్ స్టేట్మెంట్లోనే వెన్ ఎల్స్ ఇచ్చేసి స్టేటస్ ఈక్వల్ టు unknown. ఓకే, సేమ్ ఇప్పుడు రాంగ్ ఇచ్చాము. స్టిల్ లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఓకే, యా విల్ డూ లైక్ దట్. ఓకే, ఇక్కడ ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ఇన్ ద పారామీటర్స్. ఓకే, ఈ వాల్యూ అన్నోన్ అని ఈ లైక్ enum నుంచి ఈ వాల్యూ అన్నోన్ వాల్యూస్ని పాస్ చేయడానికి రావట్లేదు. లైక్ దిస్ విల్ డూ. ఓకే, సో సింపుల్గా ఇప్పుడు మనకి ఈ అకౌంట్ స్టేటస్లో ఏవైతే జనరల్గా స్టేటస్ అనేది పిక్ లిస్ట్ ఇస్తాము, బట్ ఇప్పుడు ఏమైంది, మనం enumలో వాల్యూ స్టోర్ చేసుకున్నాము. ఓకే,
ఈనం ఒక క్లాస్ తీసుకొని ఈనం డేటా టైప్లోకి మనకు కావాల్సిన వాల్యూ స్టోర్ చేసుకొని అండ్ వీఆర్ పాసింగ్ ఇట్ ఇంటూ పారామీటర్స్. ఓకే, ఆ పర్టికులర్ ఏఐడిలోకి మా స్టేటస్ అప్డేట్ చేయాలనుకుంటున్నాము. ఆ పర్టికులర్ రికార్డ్ని గెట్ చేసుకొని దెన్ మనం ఈనం వాల్యూ ఏదైతే పాస్ చేసామో దాన్ని ఫైనల్గా వీఆర్ అప్డేటింగ్ విత్ అప్డేట్ స్టేట్మెంట్. ఓకే, I hope ఈ ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటా. That's all about this video. Thank you.